2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనలో చాలామంది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్ మీద కూడా ట్యాక్స్ కడుతూ ఉన్నారు. మరి అందులో మీరున్నారా? చెక్ చేసుకోవాలి అంటే కంప్లీట్గా ఈ వీడియో చూడండి, మిస్ కాకుండా. మరి ఈ రోజు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మనీ కోచ్ లాభిశెట్టి మహేష్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 2026 రూల్స్ ప్రకారంగా అంటే మనకు వచ్చే ఆదాయంలో మనం పన్ను కట్టకుండా కూడా ఉన్న ఆదాయాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ అవి ఏంటి? వేటికి పన్ను అన్నది మనం చెల్లించాల్సిన అవసరం లేదు అంటారు? మన ఆదాయాల పైన పన్ను మినహాయింపు పొందేటువంటి అవకాశం ఉంది. వాటి గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు దాని ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ 2026లో కొన్ని ఆదాయాలపై ఏ విధంగా పన్ను మినహాయింపు ఉంటుందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి, సేవింగ్ అకౌంట్లో మనం పొదుపు చేసుకున్నప్పుడు ఆ పొదుపు మొత్తాలపైన పన్ను ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎంత మొత్తమైనా సరే సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ అలా కాదు. సేవింగ్ అకౌంట్లో మనం అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఉంటుందో దానిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఒక 10,000 వరకు మాత్రమే మనకు ట్యాక్స్ ఫ్రీ అనేది ఉంటుంది. అంతకంటే మించి దాటితే ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్కి సంబంధించి మనము కొన్ని షరతులు, కొన్ని నియమాలు, వీటి గురించి తెలుసుకుంటే మనం ట్యాక్స్ ఫ్రీ అనేది పొందొచ్చు. ఈ యొక్క నియమాలు షరతులకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్యాక్స్ మినహాయింపు అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అనేది సేవింగ్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 10,000కి దాటితే ఖచ్చితంగా మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మనం బ్యాంకులో ఓపెన్ చేసేటువంటి సేవింగ్ అకౌంట్స్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసేటువంటి సేవింగ్ అకౌంట్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఇదే లిమిట్ అనేది మనకు వర్తిస్తుంది. నెక్స్ట్, చాలామంది వ్యవసాయం పైన వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ అనుకుంటారు. కానీ వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం పైన మాత్రమే మనకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఒక నియమం మనం గమనించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా లేదా ఆ వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ గమనించి మనము ఎలాంటి వ్యవసాయ ఆదాయాన్ని పొందుతున్నాము అనే దాన్ని బట్టి మనం వ్యవసాయం పైన వచ్చేటువంటి ఆదాయం ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా లేదా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందా అనే విషయం మనము రూఢీ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్, ఈపీఎఫ్ అండి. ఈపీఎఫ్ అనేది చాలా మంచి సేవింగ్ సాధనం కదండి. అవును. దాన్ని క్రమశిక్షణగా ఓపిక ఉంటేనే దీంట్లో నుండి మనకు ఇన్కమ్ జనరేట్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మినిమం అట్లీస్ట్ ఒక 500 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పర్ ఇయర్ 1,50,000 వరకు కూడా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ముందుగా మనం విత్డ్రా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓపికతో 15 ఇయర్స్ వరకు మనం సేవింగ్ ప్రక్రియ అనేది కొనసాగించాలి. అప్పుడు మాత్రమే అది EEE యొక్క పరిధిలోకి రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ముందుగా విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మనం పే చేయాలి. అది EEE పరిధిలోకి రావడం అనేది జరగదు. నెక్స్ట్, మనందరికీ తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి ట్యాక్స్ ఫ్రీ సాధనము సుకన్య సమృద్ధి. ఈ సుకన్య సమృద్ధి అనేది మనం అకౌంట్ ఎప్పుడైతే ఆడపిల్ల పేరు పైన ఓపెన్ చేస్తామో 15 ఇయర్స్ వరకు మనం ఆ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇయర్లీ మినిమం ఒక 500 రూపీస్ మనం డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1,50,000 వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకంటే మించి ఏదైతే మనం డిపాజిట్ చేస్తామో దానిపైన మనం ట్యాక్స్ భరించాల్సి వస్తుంది. ఇలా ఆడపిల్లలకు ఉపయోగపడేటువంటి సుకన్య సమృద్ధి ద్వారా ట్యాక్స్ ఫ్రీ అనేది ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం LLP అండి. అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని మనం చేస్తుంటారు కొంతమంది. దీంట్లో ఆల్రెడీ పార్ట్నర్షిప్ ప్రాఫిట్ పైన ఆల్రెడీ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాఫిట్ మనం తీసుకుంటే మనం పే చేయాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ట్యాక్స్. కానీ పార్ట్నర్స్ కొంతమందికి జీతం ఇవ్వడము, కమిషన్ ఇవ్వడము, వడ్డీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాఫిట్గా భావించి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఒకసారి ట్యాక్స్ ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ప్రాఫిట్ పైన పే చేస్తాం కాబట్టి ఆ ప్రాఫిట్ని వీళ్ళు షేర్ చేసుకున్నప్పుడు వాటిపైన మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్, పీపీఎఫ్ ఉంటుందండి. పీపీఎఫ్ కూడా ప్రతి ఒక్కరూ తమ యొక్క సేవింగ్స్ని కంటిన్యూ చేసుకుంటూ పొందేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దానిపైన ఎట్లాంటి ట్యాక్స్ కూడా ఉండదండి.
1,50,000 వరకు మనం మ్యాక్సిమం లిమిట్తోని సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము సేవింగ్ హ్యాబిట్ని పెంచడానికి ఈ పీపీఎఫ్ అనేది ఒక అద్భుతమైనటువంటి మార్గంగా ఈరోజు మనకు కనబడుతుంది. నెక్స్ట్ మనం ట్యాక్స్ ఫ్రీ పొందడానికి చాలా ముఖ్యమైనటువంటి సదుపాయం గ్రాట్యుటీ అండి. ఈ గ్రాట్యుటీ ఎలా ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఎంత మొత్తం గ్రాట్యుటీ తీసుకున్నా సరే అండి, అది ట్యాక్స్ పరిధిలోకి రాదు. కానీ ఇక్కడ ఒక నియమం గమనిస్తే అదే గ్రాట్యుటీ ప్రైవేట్ ఎంప్లాయీస్ తీసుకుంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మాత్రం ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఏ ఇతర సంస్థ అయినా ఖచ్చితంగా ఆ ఎంప్లాయీస్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ లిమిట్ అనేది గమనించి ఆ గ్రాట్యుటీ విత్డ్రా అనేది చేయాలి, లేకుంటే ఆ పన్ను పరిధిలోకి రావడం జరుగుతుంది. ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఈ నియమాలు షరతులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ నియమాలు షరతులు తెలియకుంటే ఆ పన్ను రూపంలో మనం సంపాదించినటువంటి ఆదాయం కావచ్చు, లాభం కావచ్చు, అది కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ స్కాలర్షిప్ తీసుకుంటాం చాలామంది కూడా. ఆ స్కాలర్షిప్ అనేది అది ఒక వసతి కదండి, ఒక ఆదాయంగా మనం పరిగణించరాదు కదా, ఒక వెసులుబాటు అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అవును. కాబట్టి అలా కొన్ని రకాల స్కాలర్షిప్, కొన్ని లిమిట్స్ ఉంటాయి, దానిపైన కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఆ పరిధిలోకి రానటువంటి స్కాలర్షిప్ అన్నిటికి కూడా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ట్యాక్స్ ఫ్రీ అనుకుంటారు. కానీ ఏ యొక్క ఆదాయం ద్వారా నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నావు, దాని యొక్క మెచ్యూరిటీ అమౌంట్ నీకు ఏ విధంగా వస్తుంది అనే దానిపైన ఆధారపడి పన్ను మినహాయింపు ఉండడము, పన్ను పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక రకమైన ముఖ్యమైన అంశాలను మనం తెలుసుకొని ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేస్తే ఎక్కువ మొత్తంలో మనం ఆదాయాన్ని కోల్పోకుండా మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా సేవింగ్ పరంగా కావచ్చు, అండ్ అలాగే వాళ్ళు ఏదైతే డబ్బుల్ని కూడబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, పర్పస్ ఏదైనా, బడ్జెట్ ఏదైనా కూడా మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనం డబ్బు సంపాదించడం కాదండి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎన్నో రకాలుగా డబ్బు సంపాదిస్తున్నా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, అలాంటి మార్గాలు ఎన్నో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.